మెంటాలిటీ ఎంఐకి ఉంది అప్పుడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గైడెన్స్, వీళ్ళ కుటుంబానికి పెద్ద సమస్య గైడెన్స్. రాధా చేసిన తప్పు, రత్నకుమారి చేసిన తప్పు, ఈఎంఐ చేస్తున్న తప్పు. వాళ్ళ కులపు వాళ్ళే ఎవరెవరో చెప్పిన మాట్లాడతారు. వంగవీటి వారసుల యొక్క ఇమేజ్ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకుని సమాజంలో ఒక స్ట్రేచర్ని క్రియేట్ చేసుకోవడం దగ్గర ఫెయిల్ అయ్యారు. ఇవాటికి కూడా వంగవీటి వారసులుగా వీళ్ళకి గౌరవిస్తున్నారు. అది గుర్తు. డబ్బుతోనా చేసింది ఆ స్ట్రాటజీస్. రంగా అంటే వ్యూహం. రంగా వ్యూహం పన్నితే అర్ధరాత్రి పూట నిద్దట్లో పడుకోవడానికి కూడా కుదరక నెలల తరబడి దేశం వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. వ్యూహకర్త. ప్లస్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో మంది రెబల్స్ ఉండగా కూడా అప్పుడే కదా సిరీస్ రాజు వీళ్ళందరూ ఆయన దెబ్బ కొట్టడానికి చూసిన వాళ్ళే. రంగాన్ని నాశనం చేయడానికి చూసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు. అతను తీసిన సినిమా కరెక్ట్. ఎవరు? రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా. రంగాన్ని దెబ్బ కొట్టింది సొంత పార్టీ వాళ్ళే. చంపడానికి కారణం ఇతర పార్టీ. కానీ రంగాకి సెక్యూరిటీ ఇవ్వకుండా ఎవరు ఆపాడు? ప్రభుత్వం ఉన్నటువంటిది ఆంధ్రాలో వదిలేసేయండి, తెలంగాణ కేంద్రం నుంచి ఉంది. బలగాలు రేపు వస్తుండగా ప్రత్యర్థికి ఎట్లా తెలిసింది? రేపు వస్తుంటే హైదరాబాద్ దాకా వచ్చినాయి స్పెషల్ ఫోర్సెస్. ఇక్కడ చంపేశారు అతన్ని. అంటే ఎవరు చెప్పారు అవతల వాళ్ళకి శత్రువుకి?